అక్కడేమో చంద్రబాబు నాయుడు ఏదో మీటింగ్ లో అసలు ఎవరు చనిపోలేదంటాడు. ఏదో అబద్ధాలు ఈ రోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఇదే టీటీడీ చైర్మన్ గారు ఎప్పట్లాగే బాధ్యత లేకుండా భయం భక్తి లేకుండా 20-22 చనిపోయి ఉండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ ఈఓ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి 43 గోవులు చనిపోయినాయని చెప్పి డిక్లేర్ చేశాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. తిరుపతి ఎమ్మెల్యే గారు 40 గోవులు చనిపోయినాయని ఆయన మాట్లాడటం జరిగింది. కేవలం 40 నుంచి 42 ఆవులే ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి. అందరి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎవరు కూడా దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకోకుండా ఎదురు దాడి చేస్తూ ఈ రోజు మా మీద కేసులు పెడతాం, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మళ్ళీ మా మీద ట్విట్టర్ లో భయపడి పారిపోయామని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఎవడైతే ట్వీట్ చేశాడో వాడిని రమ్మనండి. పోలీసులను పెట్టుకొని ఆ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని నించున్నాడు అంటే ఎంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది.